మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎవరి తీరు వారి అన్న చందంగా ప్రవర్తించిన నేతలు ఎన్నికల సమయంలో మాత్రం సమిష్టిగా పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవు అనుకునే సమయంలో గాంధీ భవన్ వేదికగా ఇద్దరు కీలక నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం, పార్టీ నేత అజరుద్దీన్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్కూల్ ప్రారంభోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లడాన్ని అజరుద్దీన్ తప్పుబట్టాడు. ఎన్నికల వేళ ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడంతో ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుంది అని అజరుద్దీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ, నాకు ఎమ్మెల్యేలంతా సమానమే అని చెప్పారు. అక్బరుద్దీన్ ఓవైసీ మర్యాద పూర్వకంగా ఆహ్వానించేందుకు వెళ్లానని స్పష్టం చేశారు. మనకపోవడంతో ఆగ్రహంతో మంత్రి పొన్నం మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎవరి తీరు వారి అన్న చందంగా ప్రవర్తించిన నేతలు ఎన్నికల సమయంలో మాత్రం సమిష్టిగా పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవు అనుకునే సమయంలో గాంధీ భవన్ వేదికగా ఇద్దరు కీలక నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం, పార్టీ నేత అజరుద్దీన్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్కూల్ ప్రారంభోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లడాన్ని అజరుద్దీన్ తప్పుబట్టాడు. ఎన్నికల వేళ ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడంతో ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుంది అని అజరుద్దీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ, నాకు ఎమ్మెల్యేలంతా సమానమే అని చెప్పారు. అక్బరుద్దీన్ ఓవైసీ మర్యాద పూర్వకంగా ఆహ్వానించేందుకు వెళ్లానని స్పష్టం చేశారు. మనకపోవడంతో ఆగ్రహంతో మంత్రి పొన్నం మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎవరి తీరు వారి అన్న చందంగా ప్రవర్తించిన నేతలు ఎన్నికల సమయంలో మాత్రం సమిష్టిగా పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవు అనుకునే సమయంలో గాంధీ భవన్ వేదికగా ఇద్దరు కీలక నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం, పార్టీ నేత అజరుద్దీన్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్కూల్ ప్రారంభోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లడాన్ని అజరుద్దీన్ తప్పుబట్టాడు. ఎన్నికల వేళ ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడంతో ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుంది అని అజరుద్దీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ, నాకు ఎమ్మెల్యేలంతా సమానమే అని చెప్పారు. అక్బరుద్దీన్ ఓవైసీ మర్యాద పూర్వకంగా ఆహ్వానించేందుకు వెళ్లానని స్పష్టం చేశారు. మనకపోవడంతో ఆగ్రహంతో మంత్రి పొన్నం మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.